ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు రీసెంట్ గా ట్రావెల్ బస్ లో లవర్స్ అరాచకం మీరు చూసే ఉంటారు ఆ వీడియోని. ఆ ప్యాసింజర్ టికెట్ బుక్ చేసినప్పుడు అమ్మాయిల పేరు మీద బుక్ చేస్తే ఎక్కేటప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఎగితే డ్రైవర్ క్వశ్చన్ చేశాడు, ఏంటి అమ్మాయి అబ్బాయి ఎక్కుతున్నారు, మీరు అమ్మాయిల పేరు మీద ఉంది కానీ ఎవరెక్కితే నీకేంటి అని క్వశ్చన్ చేస్తే తర్వాత ఇష్యూ అయిపోయింది. తర్వాత అమ్మాయి రెచ్చగొట్టడం, అంటే మామూలుగా అసలు ప్యాసింజర్స్ కి రూల్స్ ఎలా ఉంటాయి, డ్రైవర్ కూడా రూల్స్ ఎలా ఉంటాయి, అంటే వీడియో మీరు ఫాలో అయ్యారు కాబట్టి ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ఇప్పుడు ఈ బస్సులో స్లీపర్ బస్సుల్లో అంతా ఒక అటెండెంట్ ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటాడు. చాలా బస్సుల్లో ఏం చేస్తారంటే డ్రైవరే చూసుకుంటాడు బుక్ చేసిన తర్వాత. మామూలుగా బస్సుల్లో ఏం చేస్తారంటే అమ్మాయి పక్కన అమ్మాయిని, ఇప్పుడు స్లీపర్ బస్సులో ఎదురెదురు బర్తులు ఉంటాయి కదా, దాంట్లో అమ్మాయి ఒక సైడ్ ఉంటే ఇంకొక సైడ్ కూడా అమ్మాయిని వేస్తారు. అబ్బాయిని వేసినారనుకో, వాడు నిద్రమత్తులో పొరపాటుని చేయి తగిలినా నా పైన చేయి వేసినారంటే లేని గొడవ అయిపోతుంది. అందుకని జనరల్గా అమ్మాయి పక్కన సీట్లలో కూడా అమ్మాయిల్ని కూర్చోబెడతారు. ఒకవేళ ఆమె విల్లింగ్ అయ్యి ఈడ ఉన్నిలే పాపం అంటే తప్ప మామూలుగా సీట్లు బుక్ చేసేటప్పుడు ఏజ్ అడుగుతారు, మేలా ఫిమేలా అని అడుగుతారు. ఇది కొందరు లవర్స్ ఏం చేస్తారంటే ఇద్దరు ఒక దగ్గర రావాలని ఇద్దరు అమ్మాయిల పేర్లు పెట్టేసి బుక్ చేసుకుంటారు. అది అభ్యంతరం ఎవరు చెప్పకపోతే ఏమీ కాదు, జరుగుతాయి సార్. అలాగే అభ్యంతరం చెప్పరా? అభ్యంతరం ఆ డ్రైవర్ చెప్పినాడు, ఏందయ్యా పేర్లు చదువుతాడు కదా, రామకృష్ణ 32 years హైదరాబాద్ తో కాకినాడ అని అడుగుతాడు. ఇంకో వచ్చింది సుధా అని ఉంటుంది, ఏందయ్యా సుధా అంటే అంటే నా పేరు సుధాకర్ రెడ్డి అండి, సుధా అంటారు. సుధా అని రాసినాం, ఫీమేల్ అని రాసినామంటే బై మిస్టేక్ మీ వాళ్ళే రాసినారంటారు. అయితే సరే నువ్వు మగోడు సీట్లో కూర్చోవాలా, ఆడాయమ దగ్గర ఇంక ఈ ఆడాయమని కూర్చోబెడతాను అంటాడు. వాడు విన్నాడు, లేదు నా చెల్లో నా తల్లో నా బెళ్ళమో నా లవరో ఆడే కూర్చుంటాను, ఆమెకు వాంతులు వస్తాయి కడుపు ఏదో చెప్తారు. వినరు జనరల్గా, లేదు సార్ వేరే ప్యాసింజర్లకు ఇబ్బంది అవుతుంది మీరు పిచ్చి వ్యవహారాలు చేస్తే అని. ఆ డ్రైవర్ కూడా అదే విధంగా అలో చేయలేదు, మీరు మేల్ కాబట్టి మేల్ సీట్లలోనే పెడతాను, ఫీమేల్ సీట్లలో ఆమె పక్కన ఇంకో ఫీమేల్ని వేస్తాను అని చెప్పినాడు. దాంతో గొడవ అయింది, సద్దు మణిగింది, అయిపోయింది. మచిలీపట్నానికి వెళ్ళిపోయింది బండి. వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే ఆమె ఎవరైతే ఉందో లేడీ ప్యాసింజరు, ఆమెకి చిరాకు పుట్టింది. ఏంది నేను ఇంత కష్టపడి ఇద్దరం ప్లాన్ చేసుకొని లవర్స్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, బస్సులో ఎంజాయ్ చేద్దాం అనుకోగానే డ్రైవర్ గారు ఇబ్బంది పెట్టాడు, వాడిని తిట్టు కొట్టు, ఏంది మగాడు కదా అని ఏమని బాగా రెచ్చగొట్టింది. ఏమని ఆ బాయ్ ఫ్రెండ్ రెచ్చిపోయి డూట్ అని వాడిని కాలర్ పట్టుకొని 2 దెబ్బలు వేసినారు. ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. పోలీసులో కంప్లైంట్ ఇస్తే హ్యాండ్లింగ్ ఆఫ్ డ్రైవర్ కింద, తర్వాత మిస్బిహేవింగ్, ఇక విట్నెస్లు అయితే అందరూ చెప్తారు. సో వాళ్ళిద్దరిపైన కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దరిద్రమైన వ్యవహారం ఏమంటే చాలా సందర్భాల్లో ఎవరు ఎక్కడ స్థలం లేనట్టు వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఓఏ రూములు కొదవలేదు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. ఇప్పుడు ఒక 497 డిలీట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యువతీ యువకులు ఎవరైనా యుక్త వయసు 21 years 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, పురుషులు, స్త్రీలు, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ వాళ్లతో ఇష్టపూర్వకంగా స్నేహబంధంగా ఉండొచ్చు, సెక్షువల్ అఫేర్లో పాల్గొనవచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్, విల్ఫుల్గా ఉండాలి, నాట్ విత్ ఫోర్స్ అని. సో అది వచ్చిన తర్వాత ఏమైందంటే దరిద్రమైన వ్యవహారము. ఓఏ రూములు అయితే అదే కాకుండా ఇంకొక ఇప్పుడు మనకి అన్ని దగ్గర కూడా లాడ్జెస్కి బదులుగా రూమ్స్ వచ్చేసాయి. దానిలో అంతా లివ్ ఇన్ రిలేషన్స్ అని పెట్టేసి పెట్టుకున్నారు, ఉంటున్నారు. ఎవరెవరు ఇష్టం వాళ్ళది, ఆ విధంగా ఉంటున్నారు. కానీ ఈ వ్యవహారంలో ప్యాసింజర్ 10 మంది ప్యాసింజర్లు ఉండే దగ్గర వీళ్ళు ప్రైవసీని కోరుకొని వాళ్ళు దాన్ని వాళ్ళ బెడ్రూమ్గా మార్చుకోవాలనుకుంటే తప్పది. వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే నీ వల్ల 10 మందికి ఇబ్బంది గురవుతుంది, నిద్ర పాడవుతుంది. సో అది చెడ్డ సంస్కారం, మంచిది కాదు. వాళ్ళు చేసింది తప్పు, కానీ జరిగిపోయింది. దిగిన తర్వాత అమ్మాయి ఆ విధంగా పుసుకోవడం నిజంగా దరిద్రం. వాడు పురుగు వస్తే రా నోరు మూసుకొని రా, మనము బయటపడతాం దేశం. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియదు, రహస్యంగా ఉన్నారనుకున్నారు. ఆ రహస్యం కాస్త బట్టబయలైంది, వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన వ్యవహారం. కాబట్టి యువకులు ఎవరైనా ఇటువంటి వ్యవహారం మామూలుగా యువతకి ఉంటుంది ఉత్సాహం, ఉరకలు వేస్తూ ఉంటుంది, కానీ
ఆ ఉత్సాహాన్ని కొంచెం అణుచుకోవాలి. 10 మంది దగ్గరైనా సభ్యత సంస్కారంతో ప్రవర్తించకపోతే ఎందుకు ఈ జీవితం? సో ఏదేమైనా మీకు ఉండొచ్చు, మీ లవరే ఉండొచ్చు, మీకు టైం లేకుండా పోవచ్చు, అది వేరే విషయం. 10 మందిలో చేయలేం కదా ఇటువంటి వ్యవహారాలు. కాబట్టి యువత ఎవరైనా ఇటువంటి దానికి బిహేవ్ చేయడం నిజంగానే తప్పు. ఆ పోలీసులు వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం మంచిదే. అంటే ప్యాసింజర్ అడగడం చూడండి సార్, అంటే దబాయి ఇచ్చి చేసిందే తప్పు. ఆ, ఇద్దరు అమ్మాయిల పేరు మీద ఉంటే అమ్మాయి అబ్బాయి ఎక్కుతున్నాను అడిగినప్పుడు ఎవరెక్కితే నీకేంటి అని అడగడం అనేది పెద్ద తప్పు కదా సార్. ఎవరైతే అంటే అది ట్రైన్లో అయితే ఆ మాట అనలేరు కదా, దించేస్తాడు టీటీ. ట్రైన్లో రామకృష్ణ 24 years మేల్ అని ఉంటే వాడు ఆధార్ కార్డు చూస్తాడు. ఆధార్ కార్డు మా తమ్ముడు వాని బదులు నా ఆధార్ కార్డు తీసుకొచ్చినా అంటే ఐఎమ్ సారీ అని దించేస్తారు కదా. ఆధార్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వేరే వాళ్ళు ఒకరి ప్లేస్లో ఇంకోటి ట్రావెల్ చేసేదానికి లేదు. ఫ్లైట్లో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి. ఇప్పుడు ఏదో కొత్తగా ఫెసిలిటీ వచ్చిందంట, ఒకళ్ళు డ్రాప్ అయిపోతే ఇంకోళ్ళని ఆ సీట్ ఇచ్చి తీసుకురావచ్చు అని. అది మరి ఏమో చూడాలి. అటువంటిది ఏదైనా జరిగితే ఇటువంటి వాళ్ళకు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.